అయినప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా, అదేవిధంగా సెంటిమెంట్ల వేదికగా, అదేవిధంగా అంటే డివైడ్ అండ్ రూల్ అన్నటువంటి పద్ధతిలో ఈరోజు పోతుంది. దాన్ని మేము తప్పుపడుతున్నాం తప్పితే ఎక్కడ కూడా రాజకీయ పరంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవచ్చు, మేము చేస్తాం. కానీ ఆ ప్రయత్నాలు ఏదైతే ఉందో మీరు చేసేదాన్ని ప్రాపర్గా మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి కన్ఫైన్ అయి ఉండండి తప్పితే మీ సమాజానికి నష్టం చేకూర్చే అంశాలను ముందరికి తెర మీదకి తీసుకురావచ్చు. మీ విశ్వాసాలు మీకుంటాయి, మీకున్నట్లు విశ్వాసాలు మాకు కూడా ఉంటాయి. మీ ఒక్కళ్ళ ఎక్స్క్లూజివ్ పేటెంట్ కాదు ఏదైనా కానీ. అంటే ఇక్కడ మీరు ఘోరంగా వైఫల్యం చెందినారు. ఈ రోజున ఏమేమి చేస్తున్నారు మీరైతే అంతా కూడా కేవలం ఒక అంటే ఊహాజనితంగా లేకుంటే ఒక కల్పికతతో మాత్రమే, కల్పిత పాత్రలతో చేస్తున్నారు తప్పితే రాజకీయం కాదు ఇదని చెప్పేసి మేము చెప్తున్నాం. ఓకే, ఒకసారి ఏపీ అప్డేట్ చూద్దామండి. ఏపీకి సంబంధించి రిజల్ట్స్ వెలువడుతున్నాయి. ముందంజలో ఉన్నటువంటి నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ కూడా ముందంజలో ఉన్నారు, అండ్ అఖిల ప్రియ కూడా ముందంజలో ఉన్నారు. అయితే మంత్రులు రోజా కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, బుగ్గన రాజేంద్రనాథ్ కావచ్చు, అంబటి రాంబాబు వీళ్ళు వెనకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. ఏపీలో కూటమే ముందంజలో ఉంది, 80కి పైగా స్థానాలతో లీడ్లో దూసుకుపోతున్నటువంటి సిచ్యువేషన్ ఏపీ రిజల్ట్లో మనకు కనిపిస్తోంది. వైసీపీ వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా ముఖ్యులు మంత్రులు కూడా వెనకంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏపీ రిజల్ట్స్లో మనకు తెలుస్తోంది. అండ్ శ్రీనివాస్ గారు, కమింగ్ టు తెలంగాణ, ఏంటి బీఆర్ఎస్ 0 లేదంటే 1 ఒకదానికి వచ్చారు? దానికి వచ్చే ఏదైనా ఒకటి నుంచి స్టార్ట్ కావాలి. ఓకే ఫైన్. ప్రపంచంలో ఏది మొదలైనా ఒకటి నుంచే. బీజేపీ పార్టీ 1982లో 2 సీట్లతో, ఆ 2లో ఒకటి మన తెలంగాణలోనే వచ్చింది. సో కానీ ఇక్కడ తెలంగాణలో ఏమో పెద్ద అలచలేం చేయాలి ఇప్పటివరకు. 40 ఏళ్లలో దేశానికి అధికారం వచ్చింది, కానీ తెలంగాణ